హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 183తో మీ ముందుకు వచ్చేసాము. పార్ట్ 183 ఏనండి, కానీ ఇక్కడ 182 అని బై మిస్టేక్ పెట్టేశాను. ఇక కథలోకి వెళ్ళిపోదాం. వాణి గారు అమ్మ వాళ్ళు వెళ్ళిపోతామని అనగానే, అదేంటండి, మీరు ఒక 2 రోజులు ఉండొచ్చు కదా అని విజయ గారు అడుగుతారు. వాళ్ళకేదో అర్జెంట్ వర్క్ ఉందంట్లే అక్క, వెళ్ళనివ్వండి అని అంటారు వాణి. ఏమైంది, వాణి అంత సీరియస్గా కనిపిస్తుందని విజయ గారు మనసులో అనుకుంటారు. అందరికీ చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళాక అసహనంగా కూర్చున్న వాణి దగ్గరికి వెళ్తారు విజయ గారు, రుక్మిణి. అక్కడే అన్వేష్, నరసింహ గారు, రావు గారు, వంశీ అందరూ ఉంటారు. ఏమైంది వాణి, అంత చిరాగ్గా ఉన్నావు? పైగా మీ అమ్మ వాళ్ళని ఉండమనంటే వెళ్తారులే అని అన్నావు, అది కూడా కొంచెం సీరియస్గా అన్నావు అని అడుగుతారు విజయ గారు. ఏం చెప్పమంటావక్క అని ఆవిడ అన్నది చెప్తారు వాణి గారు. పాపం ఐషు మాట పడిందా? సర్లే, వాళ్ళకి నిజం తెలియదు కదా, ఏదో లోడ్ చేసేసాం అమృతకు అనుకుంటున్నారేమో, వదిలేసే, పట్టించుకోకు అని అంటారు విజయ గారు. అలా ఎలా అంటారక్క? ఐషు సంగతి తెలుసు కదా వాళ్ళకి, అయినా కూడా మళ్ళీ అలా అనడం నాకు అస్సలు నచ్చలేదు. అందుకే వాళ్ళని ఉండమని కూడా అడగడానికి నాకు ఇంట్రెస్ట్ రాలేదు. ఎక్కడ వాళ్ళు అక్కడుంటేనే మంచిదిలే అక్క అని అంటారు వాణి. అనవసరంగా వదిన అందరితో అనిపించుకుంటుంది. అందరికంటే ఎక్కువ టెన్షన్ పడేది కూడా ఇప్పుడు వదినే. అది ఎవరికీ తెలీదు. అయినా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండకుండా ఈ మాటలన్నీ ఎందుకు? అసలు మనకు నచ్చినట్టు మనం చేసుకుంటాం. మారారు అనుకున్నాను, కానీ వాళ్ళల్లో మార్పు అవసరమైనప్పుడు మారుతూ ఉంటుందేమో అని అంటాడు అన్వేష్. సర్లే, ఇప్పుడు ఇంకొదిలేయండి. మన ఐషు గురించి మనకు తెలీదా? వాళ్ళు అన్నంత మాత్రాన మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటారు రావు గారు. అది కాదు నా బాధ. ప్రతిసారి నా వాళ్ళ వల్లే ఐషు ఏదో ఒక మాట పడుతుంది. రుక్మిణి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వస్తారు, సైలెంట్గా వెళ్ళిపోతారు. ఎప్పుడైనా ఐషుని ఒక్క మాట అన్నారా? కానీ నా వాళ్ళు ఎందుకు అంటారు? అది నాకు బాధగా ఉంది. అసలు పెద్ద కోళ్ళంటే ఎంత బాధ్యత ఉంటుందో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు అలాగే మాట్లాడారు. సరే, అంతా అయిపోయింది, మారారనుకుంటే మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టారు అంటారు వాణి. వాళ్ళు అన్నంత మాత్రాన మన ఐషు తక్కువైపోతుందా? వదిలేసే, ఇక ఐషు వింటే బాగోదు అని అంటారు విజయ గారు. ఐషు విన్నా ఏం పట్టించుకోదు, ఏదో పెద్దోళ్ళు అన్నారులే, వదిలేయండి అంటుంది. మన రాజీ కూడా ఇలాగే నోరు పడేసుకుంటుంది. శివుకి చెప్పొద్దని మా దగ్గర మాట తీసుకుంది అని అంటారు వంశీ. రాజీ ఏమంది, మాకెందుకు చెప్పలేదు అని అడుగుతారు రావుగారు. మీ కోడలే బాబు, ఇంట్లో చెప్పొద్దు, వదిలేసేయండి అని అంది. అందుకే మేమెవరూ చెప్పలేదు, చెప్తే మళ్ళీ మా మీద వారు ప్రకటిస్తుంది ఐషు అని అంటారు వంశీ. ఇంతకీ ఏమంది అని అంటారు విజయ గారు. తనే ఏదో చేసి తనని చంపాలనుకుంటుందంట. ఆ రోగాలన్నీ తనేదో చేయడం వల్ల వచ్చాయంట. ఆ మాట అన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. అసలు ట్రీట్మెంట్ లేదు, ఏమీ లేదు, బయటికి పంపించాలన్నంత కోపం వచ్చింది. కానీ ఐషు వదిలేయండి మావయ్య గారు అని నాకు సర్ది చెప్పింది అని వంశీ గారు అనగానే, శుభ్రంగా నిజంగా ఏదో ఒక ఇంజెక్షన్ చేయాల్సింది, పోయేది. ఇంత జరుగుతున్నా ఇంకా బుద్ధి రాకపోతే అలా ఆవిడికి అని రుక్మిణి అంటుంది. కొంతలో కొంత ఆనందం ఏంటంటే రాగిణిలో మార్పు. వాళ్ళ అమ్మకి బాగానే క్లాస్ పీకింది ఆ రోజు. తనలో కూడా చాలా మార్పు వచ్చింది. ఐషు దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ తరపున సారీ చెప్పింది అని వంశీ గారు చెబుతారు. అందుకే హైదరాబాదులో ఈ అకాల వర్షాలు అని అంటుంది రుక్మిణి. ఇక వదిలేయండి, అలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనకు అంత మంచిది. అనుకున్న దానికంటే బాగా జరిగింది ఫంక్షన్. ముఖ్యంగా మన బంగారాలు ఎంత బాగా చేశారు, మనకంటే బాగా వాళ్ళే చేశారు అని విజయ గారు మురిసిపోతూ అంటారు. అది మాత్రం నిజం వదినా. ఆ వయసుకి వాళ్ళు ఆలోచించిన విధానం చూస్తే ముచ్చట వేసింది అని అంటారు అనురాధ. నీ మీద నాకు చాలా కోపంగా ఉందను. ఉదయం హడావుడిలో వదిలేశాను, కానీ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? దగ్గరికి వచ్చాక కూడా కనీసం ఇటువైపు రావు.
అంత తీరిక లేకుండా ఏం చేస్తున్నావమ్మా ఇంట్లో అని చిరుకోపంగా అడుగుతారు విజయ గారు. హా, ఇవాళ కూడా ఏదో బయట వాళ్ళు వచ్చినట్టు ఉదయం వచ్చింది. నాకు కూడా కోపం వచ్చిందక్క. అసలు మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ మనం అలా ఉండలేం కదా అని అంటారు వాణి గారు. హహా, ఇప్పుడు నా మీద అలుగుతారా ఏంటి మీరందరూ అని నవ్వుతూ అడుగుతారు అనురాధ. లేకపోతే ఏంటను, మేం రావాలంటే అందరం కదలాలి. నువ్వు రావాలంటే ఒక్కదాని వస్తే సరిపోతుంది. కనీసం వారానికి ఒకసారైనా రావు అని అంటారు విజయ గారు. తెలిసిందే కదా వదినా, అత్తయ్య మామయ్యతో సరిపోతుంది నాకు. వాళ్ళని వదిలి రావాలంటే కొద్దిగా కష్టమే. అర్థం చేసుకోవాలమ్మా అని అంటారు అను. ఎప్పుడు చూడు ఏదో వంక చెప్పడం నీకు అలవాటైపోయిందిలే. దగ్గరకు వచ్చి మాత్రం ఉపయోగమేముంది అని అంటారు రుక్మిణి. ఇప్పుడు నా మీద వారు ప్రకటించకండి అమ్మా. కాసేపు ఉండి వెళ్దాం అనుకున్నాను. మీరు ఇలాగే యుద్ధం చేస్తాను అంటే ఇప్పుడే వెళ్ళిపోతాను అని అనుగారు అనగానే, మీ అక్కని మార్చలేం, నిన్ను మార్చలేం అని అంటారు విజయ గారు. రేపు వెళ్తాను అక్క దగ్గరికి. ఊరుకుంటుంటే మరీ ఎక్కువ చేస్తుంది అని అంటారు అను. ఇంకొదిలేసేయండి తనను కూడా. ఎన్నాళ్ళుంటుందో తెలియదు. ఇక ఆ బుద్ధి మారదు. వాళ్ళతో మాట్లాడి కూడా అనవసరం అని అంటారు విజయ గారు. శివేంటో పిల్లల్ని ఐషుని ప్లే జోన్కి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా రాలేదు అంటారు. ఈ మధ్య పిల్లలతో టైం స్పెండ్ ఎక్కువ చేయడం అవడం లేదు కదా. ఆఫీస్లో వర్క్ ఎక్కువై లేటుగా వస్తున్నాడు. ఇవాళ దొరికిందిగా అవకాశం, అందుకే ఫుల్ టైం పిల్లలకి ఇచ్చేసినట్టున్నాడు అని అంటారు వాణిగారు. అవును, శ్రీహిత్ రిజల్ట్ ఎప్పుడొచ్చేది? ఇప్పుడు ఎందుకు ఢిల్లీ వెళ్ళాడు వాడు మళ్ళీ అని అడుగుతారు నరసింహ గారు. సర్టిఫికేట్స్ అన్నీ తీసుకోవడం అప్పుడు అవ్వలేదు కదన్నయ్య, వాటి గురించి వెళ్ళాడు. రిజల్ట్ కూడా ఈ మంత్ ఎండింగ్కి వస్తుంది అన్నాడు అంటారు అనురాధ గారు. మన పిల్లలందరిలో వాడొక్కడే డిఫరెంట్గా ఎంచుకున్నాడు. సివిల్స్ వైపు వెళ్ళింది వాడొక్కడే. వాడు కోరుకున్నట్లు ర్యాంక్ వస్తే మన ఫ్యామిలీలో కూడా ఒక ఐఏఎస్ ఉన్నట్లే అని అంటారు నరసింహ. ర్యాంక్ వస్తుందనే వాడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఫస్ట్ నుంచి వాడికి సివిల్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. వాళ్ళ నాన్న ఎందుకు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళు అన్నా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక మేము కూడా వాడి ఇంట్రెస్ట్ని కాదనుకుండా ఎంకరేజ్ చేశాం. చూడాలి మరి ఎంత వస్తుందో ర్యాంక్ అని అంటారు అనురాధ గారు. బాగానే వస్తుందిలే, సెలబ్రేషన్ చేసుకోవచ్చు మనం. ఏం డోకా లేదు. ఎప్పుడొస్తాడు ఢిల్లీ నుంచి అడుగుతారు వంశీ. 2 రోజుల్లో వచ్చేస్తాడు. నాకు ఆకలి ఇష్టుంది అనుకుంటూ వస్తారు ఆయు ఆశి. అయిపోయా మీ నాన్నతో ఆటలు అని అడుగుతారు అను. అయిపోయాయి అమ్మమ్మ. వరుణ్ బాబాయ్ ఆఫీస్కి వెళ్తూ బిజీ అయిపోయాడు. చిన్న మమ్మీ ఇప్పుడు మాతో ఆడే పరిస్థితిలో లేదు. స్నేహ పిన్ని కూడా మీ దగ్గరకు వచ్చేసింది. వర్షిత్ బాబాయ్ కూడా కాలేజ్ బిజీ అయిపోయాడు. ఈ మధ్య మాతో ఆడేవాళ్ళు ఎవ్వరూ లేక మాకు బోర్ కొట్టేసింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత నాన్నతో ఎక్కువసేపు ఆడుకున్నాం అని సోఫాలో కూర్చుంటూ చెబుతారు. వెళ్ళిపోయారా అత్తయ్య నాయనమ్మ వాళ్ళు అని అడుగుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన ఐషు. వెళ్ళిపోయారా. నువ్వు ఇక్కడున్నావు అన్వేష్, అమృత ఎక్కడా అని అడుగుతుంది ఐషు. అమృత పైకి వెళ్ళింది వదిన, శారీ చేంజ్ చేసుకోవడానికి. తనతో పాటు స్నేహ ఉందిలే, అందుకే నేను ఎక్కడున్నాను అంటాడు అన్వేష్. శివ ఎక్కడ ఐషు? మీతో పాటేగా ఇప్పటిదాకా ఉంది. రాజన్నయ్య ఫోన్ చేస్తే మాట్లాడుతున్నారు అత్తయ్య. రాజు ఒక్కడే రాలేదు భోజనానికి, ఆఫీస్లో ఉండిపోయినట్టున్నాడు అని అంటారు రావు గారు. శివు లేకపోయినా బాధ్యతగా ఆఫీసును చూసుకునేది మరి రాజునే. అయినా ఉదయం ఫోన్ చేసినప్పుడు చెప్పాడు ఇక్కడికి వచ్చేయమని, మరెందుకు రాలేదో అని అంటారు నరసింహ. అప్పుడే శివ్ అక్కడికి రాగానే అదే మాట అడుగుతారు నరసింహ గారు. వాడికి ఒళ్ళంతా బద్ధకమే కదా, ఈ ట్రాఫిక్లో అంత దూరం తినడానికి రాలేక రాలేదులే అంటున్నాడు అని చెబుతాడు శివ్. అది మాత్రం నిజమే. ఆఫీస్లో వర్క్ అంటే ఎంతైనా చేస్తాడు కానీ ట్రావెలింగ్ అంటే మాత్రం చాలా బద్ధకం రాజుకి. నేను కూడా గమనించాను అని నవ్వుతూ అంటారు నరసింహ. వరుణ్ ఎక్కడా? వర్షిత్ కూడా కనిపించలేదు
అని అడుగుతాడు షు. ఇద్దరు హోమ్ థియేటర్ రూమ్లో ఉన్నారు. ఇంకేం పనుంది వాళ్ళకి? టైం దొరికితే సినిమాలు పిచ్చి కదా. మీ ఇద్దరికీ లేని పిచ్చి వాళ్ళిద్దరికీ వచ్చింది అని అంటారు రుక్మిణి. ఎంత పిచ్చున్నా థియేటర్కి వెళ్ళడం లేదుగా, ఇంట్లో కూడా చూడొద్దంటే ఎలాలే అని అంటాడు షు. మమ్మల్ని పిలవకుండా మూవీ పెట్టుకున్నారా బాబాయ్ వాళ్ళు? చెప్తాం వాళ్ళ పని అని. నాన్న, మాకు స్నాక్స్ అక్కడికి పంపించేసే అని పరుగున హోమ్ థియేటర్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోతారు పిల్లలిద్దరూ. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఉన్నారుగా అత్తయ్య. ఇప్పుడే అంత పిచ్చి వచ్చింది వీళ్ళకి, ఇక ముందు ముందు ఎంత ఉంటుందో అని అంటుంది ఐషు. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అంతా మళ్ళీ ఒక దగ్గరే ఉండడంతో హాయిగా కబుర్లతో ఎంజాయ్ చేస్తున్నారు. శారీ మార్చుకొని పడుకుంటుంది అమృత. స్నేహ అమృతకి కబుర్లు చెబుతూ అక్కడే కూర్చుంటుంది. అందరూ కిందుంటే మనిద్దరమే పైనున్నాం. నా కోసం నువ్వు కూడా ఇక్కడే కూర్చోవలసి వచ్చిందిగా. పోనీ ఇప్పుడు కిందకి వెళ్ళినా నేను ఒక్కొక్కళ్ళు చూపులతోటే నన్ను కాల్చేస్తారు. ముఖ్యంగా మీ బావ లిఫ్ట్లో నేను ఎక్కకముందే మళ్ళీ కిందకు వచ్చావంటే ఈరోజు కిందే పడుకుంటావు ఒక్కదానివి అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు అని చిన్నగా నవ్వుతూ చెబుతుంది అమృత. పర్వాలేదులే అక్క, నీతో మాట్లాడి చాలా రోజులైపోయింది. ఐషు అక్క పర్యవేక్షణలో 5వ నెల వరకు జాగ్రత్తగా వచ్చేసావు. ఇంకా 4 నెలలు బుజ్జితో బుజ్జిగాడో బయటకు వచ్చేస్తారు అని అమృత పొట్ట మీద చేయి వేసి అంటుంది స్నేహ. 4 నెలలు పొట్టలో ఉంటారో ముందే వచ్చేస్తామంటారు తెలీదు. అక్కెప్పుడు డెలివరీ అంటే అప్పుడే అని అంటుంది అమృత. ఐషు అక్కకి జెండర్ తెలిసిపోయి ఉంటుంది కదా అమ్మో అక్క. సీక్రెట్గా అక్క దగ్గర ఎవరనేది అడిగి తెలుసుకోవాలి నేను కూడా అని అంటుంది స్నేహ. ఓయ్, నువ్వు అస్సలు అలాంటి పని చేయకు. తెలుసుకోకుండా ఉంటేనే అందరికీ సర్ప్రైజ్గా ఉంటుంది. మీ బావ కూడా తెలుసుకోలేదు. స్కానింగ్ అప్పుడు చూస్తే ఎక్కడ తెలిసిపోతుందో అని స్కానింగ్ టైంలో లోపలికి కూడా రావట్లేదు మీ బావ. అలాంటిది నువ్వు తెలుసుకుంటే ఎలా? ఒకరికి తెలిసిందంటే అలా ఒకరికొకరికి తెలిసిపోతుంది. ముందే తెలిస్తే అంత బాగోదు అని అంటుంది అమ్మ. నేనెవరికి చెప్పనులే అక్క. అంత లేదమ్మా. వరుణ్తో మాట్లాడేటప్పుడు ఏదో ఒక మాటల్లో అనేస్తావు. వరుణ్ వర్షిత్తో అన్నాడు అంటే వర్షిత్ బంగారాలతో ఆటల్లో ఎప్పుడో ఒకప్పుడు మీకు చెల్లి వస్తుందో లేకపోతే తమ్ముడు వస్తున్నాడు అనేస్తాడు. మన బంగారాలకి తెలిసిందంటే వాళ్ళ ఆనందంతో అందరితో అన్న అంటారు. సర్లే, నీకోసం తెలుసుకోనులే నేను కూడా అని అంటుంది స్నేహ. స్నేహతో మాట్లాడుతూనే ఉండగా ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది అమృతకి. ఇదేంటి, కడుపులో నొప్పి ఏం లేదు కదా, అయినా కూడా ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది అని వెల్లికిలా పడుకున్నది కాస్త పక్కకి తిరుగుతుంది. ఏమైందక్క అని అడుగుతుంది స్నేహ. క్షణం క్షణంకి గుండెల దగ్గర బరువుగా అనిపిస్తూ ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది అమృతకి. అక్కన పిలువు స్నేహ అని అమృత ఊపిరి భారంగా పీలుస్తూ చెబుతుంది. వెంటనే స్నేహ పరుగున బయటకొచ్చి పై ఫ్లోర్ నుంచి ఐషు అక్క, అర్జెంటుగా రా అని కేక వేస్తుంది. స్నేహ అలా పిలిచేసరికి ఒక్కసారిగా అందరికీ కంగారుగా అనిపిస్తుంది. స్నేహ అలా పిలిచింది అమృతకేదో ప్రాబ్లం అనే అర్థమవుతుంది అందరికీ. ఇప్పుడేమైంది అనుకుంటూనే అందరూ పైకి వెళ్ళడానికి కదులుతుంటే అప్పటికే ఐషు అన్వేష్ ఫాస్ట్గా లిఫ్ట్లోకి వెళ్ళిపోతారు. పైకి వెళ్ళి రూమ్లోకి వెళ్ళిన ఐషు అమృత పరిస్థితి చూసి అన్వేష్ ఫాస్ట్గా కిందకి తీసుకురా అని చెప్పేసి ఫాస్ట్గా కిందకు వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉన్న ఇంజెక్షన్స్ 2 తీసుకొని అమృత ఉండే రూమ్ దగ్గరికి వచ్చేస్తుంది. అమృతని అన్వేష్ ఎత్తుకొని స్నేహ లిఫ్ట్ ఓపెన్ చేయగానే ఫాస్ట్గా వచ్చేస్తాడు. అప్పటికే అందరూ అమృతని కింద ఉంచే రూమ్ దగ్గరికి చేరిపోతారు. అమృతని రూమ్లోకి తీసుకువెళ్ళగానే వెంటనే ఆక్సిజన్ మాస్క్ పెట్టేసి ఇంజెక్షన్స్ చేసేస్తుంది ఐషు. విపరీతంగా ఊపిరి అందనట్లుగా శ్వాస పీలుస్తుంటే అది చూడలేక అన్వేష్ రూమ్ నుంచి బయటికి రాబోతుంటే షు అన్వేష్ చేయి పట్టుకొని ఆపేస్తాడు. కథ కొనసాగుతుంది. పాపం అమృత పడుతున్న ఇబ్బందికి, ఐషు టెన్షన్కి ఈ ముందు ముందు ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.